ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీ గురు. అందరికీ నమస్కారం. బ్రిక్స్ గురించి లేటెస్ట్ అప్డేట్ ఒకటి వచ్చింది. ఇది అన్ని ఎగ్జామ్లకి సెంట్రల్, స్టేట్ అందరికీ ఉపయోగపడే న్యూస్. ఎందుకంటే కరెంట్ అఫైర్స్లో ఉంది కాబట్టి ఎగ్జామ్లో వచ్చే ఛాన్స్ ఉంది. అసలు బ్రిక్స్ సభ్య దేశాలు ఏమేమి ఉన్నాయి, కొత్తగా వేటికి అందులో సభ్యత్వం అనేది ఇచ్చారు, అంటే సభ్యత్వం తీసుకుందామని ఇప్పుడు ప్రస్తుతం ఏ దేశం మీద సభ్యత్వం వద్దని అనుకుందో ఆ దేశం గురించి చూసే ప్రయత్నం చేద్దాము. ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. చాలామంది ఛానళ్ళు చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే మాకు కూడా కొంచెం ఎంకరేజ్మెంట్గా అనిపిస్తుంది. ఇంకా మంచి మంచి వీడియోలు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తాము. ఓకే ఫ్రెండ్స్, విషయంలోకి వస్తే బ్రిక్స్ బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా, ఈ 5 దేశాలను కలిపి బ్రిక్స్ అంటారు. బ్రిక్స్ అంటే బి ఫర్ బ్రెజిల్, ఆర్ ఫర్ రష్యా, ఐ ఫర్ ఇండియా, సి ఫర్ చైనా, ఎస్ ఫర్ సౌత్ ఆఫ్రికా. 2006 వరకు సౌత్ ఆఫ్రికా అనేది ఈ కంట్రీలలో లేదు. 2010లో సౌత్ ఆఫ్రికా ఆడిన తర్వాత బ్రిక్స్ అయింది. అంతకుముందు BRIC ఉండే, తర్వాత అది 2010లో బ్రిక్స్గా మారిపోయింది. ప్రస్తుతం ఇందులో ఉన్న సభ్య దేశాలు, అంటే ఈ కొత్తగా సభ్య దేశాలను ఆమోదించక ముందు 5 సభ్య దేశాలు ఉండే, అవి 5: బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా. ప్రస్తుతం ఇంకా 5 దేశాలకు సభ్యత్వం అనేది ఇచ్చారు. దాంతో బ్రిక్స్ బలము 10 దేశాలకు చేరింది. ముందు 6 దేశాలకు సభ్యత్వం ఇవ్వాలని నిర్ణయించిన తర్వాత అర్జెంటీనాకు జరిగిన ఎలక్షన్స్లో కొత్త అధ్యక్షుడు ఎన్నికైండు. అతను మేము బ్రిక్స్లో చేరమని చెప్పి ప్రకటన చేసిండు. కారణాలు ఏవైనా కానీ ప్రస్తుతానికైతే ఈ 5 దేశాలతో పాటు ఈజిప్ట్, ఇథియోపియా, ఇరాన్, సౌదీ అరేబియా, UAE వీటికి సభ్యత్వం అనేది ఇద్దామని చెప్పి నిర్ణయించారు. దీంతో బ్రిక్స్ దేశాలు ప్లస్ కొత్తగా యాడ్ అయిన దేశాలు ఏవైతే ఉన్నాయో ఈజిప్ట్, ఇథియోపియా, ఇరాన్, సౌదీ అరేబియా, UAE వీటితో కలిపి వీటి బలం 10 దేశాలకు చేరింది. అయితే ఇంకా 30 దేశాలు కూడా బ్రిక్స్లో చేరడానికి సిద్ధంగా ఉన్న వాటి సభ్యత్వానికి సంబంధించిన విషయాలు పరిశీలన చేస్తున్నారు. అయితే రాజకీయ, భద్రత, ఆర్థిక, వాణిజ్య, సాంస్కృతిక, మానవ సేవా రంగాలలో బ్రిక్స్ అద్భుతంగా పనిచేస్తుందని చెప్పి ప్రశంసిస్తున్నాయి దేశాలన్నీ. కాబట్టి అన్ని దేశాలు కూడా బ్రిక్స్తో కలవడానికి సంసిద్ధం వ్యక్తం చేసిన, అసలు ఏ దేశానికి సభ్యత్వం ఇవ్వాలని చెప్పి ఈ బ్రిక్స్లో తీర్మానం చేసుకొని వాటికి మాత్రమే సెలెక్టెడ్గా సభ్యత్వం అనేది ఇస్తున్నట్టు మనకు తెలుస్తుంది. అయితే ఈరోజు క్వశ్చన్ ఏంటంటే 2024 బ్రిక్స్ సమ్మిట్ ఎక్కడ జరుగుతుంది, తర్వాత బ్రిక్స్ హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది? ఈ 2 క్వశ్చన్స్కి మీరు ఆన్సర్లు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. క్వశ్చన్స్ మరొకసారి: 2024లో బ్రిక్స్ సమ్మిట్ ఎక్కడ జరుగుతుంది, ఏ కంట్రీ హోస్ట్ చేస్తుంది? ఒకటి. బ్రిక్స్ హెడ్ క్వార్టర్స్ అనేది ఎక్కడ ఉంది? ఈ 2 క్వశ్చన్లకు ఆన్సర్ మీరు కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.